లేదని, ఉండి ఉంటే స్థానిక సంస్థల పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేదని అన్నారు. రాష్ట్రం దివాలా తీయడంతో కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళుతున్నదని ఆమె ఆరోపించారు. ఇచ్చిన హామీలని తుంగలో దొక్కి ఎన్నికల్లో గెలవాలనే తపనతోనే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరల తాయిలాలను అందిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు, మహిళలు, చేనేత కార్మికులు, రైతులు, వికలాంగులకు ఇచ్చిన హామీలను మర్చిపోయి కేవలం 300 విలువ చేసే ముతక చీరలు తీసుకొని కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిస్తే ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసేవారు ఉండరని ప్రజలకు సూచించారు. దమ్ముంటే పాలమూరు జిల్లాలో రోడ్లు బాగు చేయాలని ఆమె ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రిజర్వేషన్ల గందరగోళంపై మాట్లాడుతూ 2011 జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ సర్పంచ్ రిజర్వేషన్లు, 2024 సర్వే ప్రకారం వార్డు మెంబర్ రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆమె ప్రశ్నించారు. పార్టీ గుర్తులపై సర్పంచులు గెలవనప్పుడు పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో నాకు కొడంగల్, నారాయణపేట, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలానో అన్న మాట ఏమైందని, ఒక్క కొడంగల్కు రోడ్లు వేసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. జిల్లావాసికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా ఇక్కడి ప్రజలకు ఒరిగింది ఏముందని, ఇది గతంలో ఉన్న కేసీఆర్కు మీకు తేడా లేనట్లేనని విమర్శించారు. నారాయణపేట జిల్లాలో జిల్లా ఆసుపత్రి సమస్య తీవ్రంగా ఉందని, పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు. వెంటనే జిల్లా కేంద్రంలో ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారికి సూచిస్తానని తెలిపారు. ఇది కథ. ఏ శివ, ఇదేంది? మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు. మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, గత కొంతకాలంగా చిర్రకుంట, సారంగపల్లి, ఆవడం గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న సారంగపల్లి, చిర్రకుంట, మందమర్రి, ఆవడం బీటీ రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు మొలవడంతో వాహనదారులకు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇలా విస్తరించిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమం కొరకు స్థానిక ప్రజలు, యువకులు సమాచారం ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసులకు సహకారం అందించారని స్పష్టం చేశారు. మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు, సరే, మంచి పని చేసిరు. ఇందిరమ్మ చీరల పంపిణీ, ఇదక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామంలో. సరే, ఇక మరి మీకు వస్తున్న ఆయిల్లో ఇందిరమ్మ చీరలు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ. నేడు హైకోర్టు విచారణ తరువాత నోటిఫికేషన్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్లను ప్రభుత్వం ఎస్ఈసికి పంపింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గత 2 రోజులుగా దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లతో పాటు లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లను కూడా పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్పై సోమవారం హైకోర్టు